కృష్ణా నది పరవళ్ళు తొక్కుతా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు ఆశించిన వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్లో, మహారాష్ట్రలో సాంగ్లీలో ఆ ఏరియాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉండడం, మరొక వైపు తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో తుంగభద్ర నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఆల్మట్టి నుంచి నారాయణపూర్ మీదుగా దూరాలకు వరద చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి తాజాగా 86,000 క్యూసెక్ల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. ఆల్మట్టి డ్యాంకి ప్రస్తుతం 92,000 పైగా క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది. 80 టీఎంసీలు పైగా నిల్వ చేశారు. అక్కడ వరదని మేనేజ్ చేసేందుకు వచ్చిన వాటర్లో 90% పైగా కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు నారాయణపూర్కి. నారాయణపూర్ నుంచి 92,000 క్యూసెక్ల వరద దూరాలకు చేరుతా ఉంది. తుంగభద్రలో ఇప్పటికే 21 గేట్లు ఎత్తి 59,000 క్యూసెక్ల వరదను రిలీజ్ చేశారు. మొత్తం జూరాలకి 1,23,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల్లో ఎగువ దిగువ విద్యుత్ ప్రాజెక్టులు 2 పనిచేస్తూ ఉన్నాయి. 36,000 క్యూసెక్లు జల విద్యుత్ ద్వారా, మరో 86,000 క్యూసెక్లు గేట్లు ఎత్తివేయడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,22,000 క్యూసెక్ల పైగా వరద ప్రస్తుతం వచ్చి చేరుతా ఉంది. గంటకి వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. మనం ఈ వీడియో రికార్డ్ చేసి అప్డేట్ చేసే సమయానికి కొంత వరద పెరగవచ్చు. క్యూసెక్స్లో కొంచెం స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇది గమనించండి. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం వాటర్ కనుక మనం పరిశీలించినట్లయితే 885 అడుగుల గరిష్ట నీటి మట్టానికి కాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 878 అడుగుల వాటర్ చేరింది. కేవలం 7 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. ఇక నీటి నిల్వను మనం పరిశీలించినట్లయితే 215 టీఎంసీల కెపాసిటీకి కాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 179 టీఎంసీల వాటర్ చేరింది. 2 రోజుల్లో పూర్తిగా ప్రాజెక్టు 215 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,000 క్యూసెక్ల వాటర్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక రాబోయే 2 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మొత్తం ఎత్తి దాదాపుగా 1,50,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి సోమవారం రోజు విడుదల చేయబోతా ఉన్నారు. ఇక నాగార్జున సాగర్లో కూడా పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. 514 అడుగుల నాగార్జున సాగర్ వాటర్ లెవెల్ ప్రస్తుతం 522 అడుగులకు చేరింది. మొత్తం 312 టీఎంసీల కెపాసిటీ గాను నాగార్జున సాగర్లో ప్రస్తుతం 160 టీఎంసీల వాటర్ ఉంది. ఇంకో 150 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లోనే నాగార్జున సాగర్కి 100 టీఎంసీల పైగా జలాలు చేరబోతా ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల పాటు ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక నాగార్జున సాగర్ నుంచి అయితే ప్రస్తుతానికి పులిచింతల ప్రాజెక్టుకి ఎలాంటి ఇన్ఫ్లో లేదు. పులిచింతల ప్రాజెక్టు కెపాసిటీ 45 టీఎంసీలు అయితే 20 టీఎంసీలు మాత్రమే జలాలు ఉన్నాయి. పులిచింతల నుంచి ఒక 5,000 క్యూసెక్లు వాటర్ని ప్రకాశం బ్యారేజీకి తీసుకొని కాలువలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. పట్టిసీమ ద్వారా కూడా ఒక 6,000 క్యూసెక్లు వాటర్ రిలీజ్ చేశారు. అవి ఈరోజు ప్రకాశం బ్యారేజీ చేరబోతా ఉన్నాయి. రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీ డెల్టాకి 11,000 క్యూసెక్ల పైగా నీటిని విడుదల చేయబోతా ఉన్నారు. ప్రస్తుతానికి ఒక 5,000 క్యూసెక్ల పైగానే విడుదల చేశారు. రేపటి నుంచి పెంచబోతా ఉన్నారు. రాబోయే 3 రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం కురబోతా ఉంది, శ్రీశైలం డ్యామ్కి ఎంత వరద చేరబోతా ఉంది, గేట్లు ఎప్పుడు ఎత్తబోతా ఉన్నారు అనే పూర్తి వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.